రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్లో మోందా తుఫాను ఒక పక్క విరుచుకుపడుతుంటే ఇంకో పక్క రెండు ప్రధాన పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తుఫాన్ బేస్డ్గా వాళ్ళు కూడా విరుచుకుపడుతున్నారు. మీరు ఇలా చేశారని ఒకసారి, ఇలా చెయ్యలేదని ఒకసారి, ఇలా అది కూడా దాదాపు తుఫాన్ రేంజ్లోనే ఉంది సార్. ప్రజలేమో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి మేము ఆల్రెడీ ఇన్ని కష్టాలు ఉంటే ఇవి కూడా ఏంటి మాకని. ఏంటి సార్ ఏం జరుగుతుంది? ప్రజలైతే అలవాటు పడిపోయారు. బస్సు సీటు, బ్రహ్మరథం, పోటీపడి కాటులాడ ఏదైతేనేమని కాళోజీ అన్నాడు. అందరు శ్రీశ్రీ చెప్తుంటారు కానీ కాదేది కవిత కనరాని కాళోజీ ఇంకా సూటిగా పోటీపడి కాటులాడ. అదే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటైపోయింది. వాళ్ళ అలవాట్లు కూడా. చంద్రబాబు నాయుడు గత 3 రోజుల పాటు దీని మీదే చేశారు, అవన్నీ వచ్చాయి. కానీ అదే సమయంలో అసలు ఏమీ జరగలేదు, ఇది మానవ కల్పిత విపత్తు అని జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళతో మాట్లాడుతూ అన్నారు. వాళ్ళేమో అసలు వీళ్ళకేం తెలియదు, ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు, పారిపోయేవాడు, ఇప్పుడు కూడా రాలేదు అని అంటున్నారు. ఇది ఖచ్చితంగా జగన్ బాబు సమస్య కాదు, కానీ రైతులు బాగా దెబ్బతిన్నారు. ప్రాణ నష్టం నివారించబడింది అన్నంతవరకు నిజంగా ఎంత ఉండేది లేదా ఎంత ఆపబడింది అనేదైనా ముందుగా జాగ్రత్త తీసుకోవటం. నేను ఓ మాట చెప్పాను, తక్కువ అయితే జాగ్రత్త నష్టం, కానీ ఎక్కువ అయితే వచ్చే నష్టం ఏం లేదు కదా, దానివల్ల జరిగితే మేలే జరుగుతుందని. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ అత్యుత్సాహం ఉంది కదా, అతి ఆవేశం. ఒక మీడియాలో అయితే నేను చూసాను, చంద్రబాబు నాయుడు ఇలా కత్తి తిప్పుతూ మేఘాలను ఆపుతున్నట్టు కూడా వాళ్ళు పెట్టారు. దాన్ని మనం ఏమీ వివరిస్తాం? ఇంకా అటేమో మానవ కల్పిత విపత్తు అన్నట్టు ఇది జరుగుతోంది. కాబట్టి దీన్ని మార్చుకోవాలి. ఇప్పుడు రాజకీయాల్లో ఒకరి ఉనికిని ఒకరు సహించడం, ఒకరి పద్ధతులు ఒక విధంగా ఉంటాయి, ఒకరి ఫోకస్ స్ట్రెస్ ఒక విషయంలో ఉంటాయి. కాబట్టి ప్రజలకు చేసే పథకాలు పనులు ఒకరు చేయలేనివి కొన్ని కవర్ చేయడం, మళ్ళీ పెంచుకోవటం తప్ప ఇక రెండో వాళ్ళు ఏం చేసినా మేము దాన్ని అసలు గుర్తించమనే పద్ధతి ఉంటే కుదరదు. అది ఈ తుఫాన్ సమయంలో మటుకు బాగా మరొకసారి బయటపడింది. నిన్న రైతుల సమస్యలు ఏమున్నాయి? పంటలు పోయాయి, అంతకుముందే ధరలు లేవు. మూడోది బీమా అని ఉండేది, బీమా వల్ల ఫసల్ బీమా యోజన అని, దీనివల్ల రైతులకు పరిహారం వచ్చేది బీమా కంపెనీల నుంచి. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమో మేము కట్టేది కడతాం, మీరు ప్రీమియం కట్టుకుంటారో లేదో మీరు చూసుకోండి అని వీళ్ళకి వదిలేసింది. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చాక మీరే కట్టుకోవాలి అనే దానికి వాళ్ళు వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు ఏమైంది? వాళ్ళు కట్టలేదు. రాష్ట్రంలో ఇప్పుడు దెబ్బతిన్న పంటల్లో చాలా వాటికి వాళ్ళు కట్టుకోలేదు మొత్తంలో. కాబట్టి బీమా వల్ల వచ్చేది కూడా రాకుండా పోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీటికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం దగ్గర ఇప్పుడేమీ డబ్బులు ఏమి ఉండవు. ఇంకోటి పెద్ద సమస్య ఏమంటే కౌలు రైతులు. ఈ కౌలు రైతుల సమస్యలను ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కూడా పూర్తిగా గుర్తించడం లేదు. గుర్తిస్తామన్నా కానీ అనేక 100 షరతులు. కౌలు రైతుల సమస్య ఏంటి? తుఫాన్లో పంట పోతుంది, పంట పోయినా వాళ్ళు కౌలుకి ఇచ్చినటువంటి భూ యజమాని కౌలు కట్టమని అడుగుతాడు, కట్టాలి కూడా. అంటే వీళ్ళ గోడ దెబ్బ చెంప దెబ్బలాగా ఇది తయారవుతుంది. వాళ్ళకి ప్రత్యేకమైన సహాయం చేస్తే తప్ప వాళ్ళు బయటికి రారు. ఇంకా కూరగాయలు పళ్ళు ఇలాంటివి ఎక్కువగా దెబ్బతినిపోతాయి. అరటి తోటలు ఉదాహరణకు మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటివి. సో వీటన్నిటికీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తే తప్ప కుదరదు. అది వదిలేసి ఎంత అంటే చంద్రబాబు నాయుడు హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఇవన్నీ చేస్తారు, అది నిజమే. కానీ నిన్న ఆయన మీడియా కాన్ఫరెన్స్ జరిపారు. నిన్న పొద్దున జగన్ మీడియా కాన్ఫరెన్స్ ఈయన వాళ్ళకేం తెలియదు, వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్తూ తను చాలా బాగా చేశాను, ఈ ఆఫీసర్లందరినీ పెట్టుకున్నాను, ఈ ఆఫీసర్ బీటెక్ చదివారు, ఈ ఆఫీసర్ ఐఐటి ఖరగ్పూర్. అసలు ఇలాంటివి ఒక ముఖ్యమంత్రి, అందులో అంత సీనియర్ ముఖ్యమంత్రి చెప్పడం అన్నది మనం ఊహించలేము. కానీ ప్రోత్సహించాలి కదా, అలా చేస్తే కదా వాళ్ళు చేసేదని ఆయన చెప్తారు. కానీ ఇది అంతా తుఫాను, ఆ తుఫాను కంటే ప్రచార తుఫాను ఎక్కువైందని రెండో వాళ్ళ ఎగతాళి. సో వీటి మధ్యలో నువ్వు అన్నట్టు ప్రజలు నిజంగా ఒక విధమైన తికమక్కకు, ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితికి గురవుతున్నారు. కేంద్రం ఏమో చల్లగా కూర్చుంటుంది. ఇద్దరిలో ఎవరు కేంద్రాన్ని ఏమనరు. కేంద్రం సాయం చేయాలి, గట్టిగా అని జగన్మోహన్ రెడ్డి కూడా అడగరు, చంద్రబాబు నాయుడు ఎలాగ అడగరు. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి.
ఆయన సాయంత్రానికి ఆయన ఏరియల్ సర్వేకి బయలుదేరారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వేకి వెళ్ళినప్పుడు పైనుంచి ఏం కనబడుతుంది, గాల్లో ఎగిరితే. ఈ పద్ధతిలో అప్పుడు ఈయన అపహాస్యం చేశారు. కాబట్టి ఇక్కడ సారాంశం ఒకటే. నాకు బాగా గుర్తుంది, ప్రమోద్ 1977లో దివిసీమ ఉప్పెన తుఫాను వచ్చినప్పుడు, ఉప్పెన సరే మానవ నష్టం, ప్రాణ నష్టం చాలా జరిగింది, తుఫాను వల్ల కూడా చాలా నష్టం జరిగింది. అప్పుడు విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో అఖిలపక్ష సమావేశం, సుందరయ్య గారు కూడా ఉన్నారు, ఇదంతా జరిపి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఇవన్నీ చెప్తే, జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వెంటనే ఆయన రంగంలోకి దిగి వీళ్ళు సుందరయ్య గారు, గౌతు లచ్చన్న వీళ్ళతో మాట్లాడి ఒక అఖిలపక్ష కమిటీ వేశారు. ఈ నష్టం ఏంటి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నట్టుగా. సో తీవ్రమైనవి వస్తే ఎలా ఎదుర్కోవాలి, అందరు కలిసి ఆపత్ సమయంలో కూడా అఖిలపక్ష దృక్పథము, అందరు కలిసి మాట్లాడడం లేకుండా మీరు మేము అని అలా తిట్టుకోవడమే పనిగా పెట్టుకుంటే దీనికి ముగింపు ఏముంది? సో జగన్ అలా అనగానే ఇక్కడి నుంచి అచ్చెన్నాయుడు, ఇక్కడి నుంచి సత్యకుమార్ యాదవ్ అయితే అసలు చంద్రబాబు చాలా గొప్పవాడు కాబట్టి తుఫాను ముప్పు ఆపగలిగాడని. ఎవరైనా ముప్పు ఎలా ఆపుతారు? ప్రాణాలు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్తో అసలు సమస్యలు హైజాక్ అయిపోయినాయి. రైతులకు వెంటనే సహాయం చేయటం, అందించటం చాలా ముఖ్యం. రెండోది ఇళ్ళు దెబ్బతిన్నవి, రహదారులు దెబ్బతిన్నవి, పాఠశాలలు దెబ్బతిన్నవి, ఇదంతా ఒక పెద్ద సమస్య. దీన్ని కూడా ఎదుర్కోవాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు దక్షిణాదికి కూడా మాటకు వస్తే నవంబరు జనవరి మధ్యలో ఈ తుఫాన్ల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు చాలా మ్యాక్సిమం వచ్చింది. ఇప్పటికైనా ఈ తిట్టుకోవడం మానేసి అసలు దాని గురించిన ప్రస్తావన పక్కన పెట్టి ప్రజలను ఆదుకోవడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని ప్రతిపక్షాలు కూడా అటువైపే ఆలోచించాలి. లేకపోతే ఈ తికమక నుంచి బయటపడి ప్రజల్లో ఒక విధమైన ఏకీభావం వస్తుంది. సమస్య ఏదైనా వీళ్ళు ఇప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారా ఈ రెండు పార్టీలు అని. అదే ఇక్కడ పాఠం. ఓకే రవి గారు.